రటిక లిక్కర్ బెల్ట్ షాప్ నిర్మాణాన్ని నిరసిస్తూ ఒంగోలులోని ముంగునూరు రోడ్లో మహిళలు నిరసనకు దిగారు. ఇళ్ల మధ్యలోనే గుట్టగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణంపై దాడి చేశారు. సమతానగర్కు వెళ్లే సాగర్ కాలువకట్టపై మద్యం దుకాణాల పనులు జరుగుతున్నాయని గుర్తించిన మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని సామాగ్రిని బయటపడవేసి రాస్తారోకో చేపట్టారు. మహిళలను చూసిన మద్యం దుకాణం యజమాని పరారయ్యాడు. మహిళల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు ప్రకటించారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలు పట్టణంలోని ముంగమూరు డొంక రోడ్లో 37వ డివిజన్లో కాలవకట్టు రోడ్డులో ఉన్న నూతనంగా నిర్వహించబోతున్న వైన్ షాపుని ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు అడ్డుకొని పెద్ద ఎత్తున ధర్నాన్ని నిర్వహించి ఇక్కడ వైన్ షాప్ పెట్టవద్దు, ఇప్పటికీ మాకు ఇక్కడ ఏరియాలో దొంగతనాలు అయితేనే కానీ చైన్ స్నాక్స్ అయితే దొంగతనాలు అయితేనే కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ వైన్ షాప్ ఇక్కడ పెట్టడం వల్ల ఇంకా ఎన్నో అసహ్య కార్యక్రమాలు జరిగే ప్రభావం ఉన్నందువలన మాకు రక్షణ, మహిళలకి ఏదైతే మహిళలు ఉన్నారో రక్షణ లేకపోవడం కూడా జరుగుతుందని ఒక ఆవేదనతో మహిళలంతా ఒక భారీ ఎత్తున ఉద్యమంలాగా బయలుదేరి మన ఒంగోలులోని కలెక్టరేట్ ఆఫీస్ కాడికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై మా మహిళలంతా ఎక్కడే ఉన్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మేము గృహకల్పాలో వెంచర్లో మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. అక్కడ మేము 5-6 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టుకొని అక్కడ ఫ్యామిలీస్ ఉంటా ఉన్నాము. మా పక్కనే చైతన్య స్కూల్ ఉంది. అదేవిధంగా ఓపీఎస్ స్కూల్ కూడా మాకు దగ్గరలో ఉంది. ప్లస్ మాకు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న దానిలో భరతనాట్యం నేర్పించడానికి ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా అదే రోడ్లో వెళ్తూ ఉంటాము. అదేవిధంగా రాత్రిపూట కూడా మేము బయట పనులు చేసుకోవడం, అంటే మేము జాబ్స్ చేస్తూ ఉన్నాము. చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఎక్కువ మంది అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. మేము ఉండడం వల్ల అక్కడ రాత్రిపూట మేము వస్తూ ఉంటే చీకట్లో మేము భయభ్రాంతులు గురవుతా ఉన్నాము. ఎందుకంటే రాత్రిపూట తాగి ఆ రోడ్డు మీద వస్తా మెడలో ఆడవాళ్ళ మెడల్లో చైన్ లాగుతూ ఉన్నారు. ఈ విధంగా చైన్ లాగిన టైంలో ఒకరు మా వాళ్ళు కింద పడి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి కోమాలకు కూడా వెళ్ళిపోయిన స్టేజీ వచ్చింది. ఇంకొకరికైతే నడుములు ఇరిగిపోయాయి. ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు అయిపోతా ఉన్న ఈ టైంలో మళ్ళా ఇంకొకరు వచ్చి మేము అక్కడ బ్రాందీ షాప్ పెడతాము అని చెప్పేసి రెడీ చేసుకుంటా ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము ఓనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన సలహా ఏంటంటే, నేను దానికని ఇవ్వలేదండి, కానీ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలిసింది బార్ షాప్ అనే విషయము. కానీ మేము బార్ షాప్ కానీ విషయం నాకు తెలియదు, మీరు ఏమైనా చేసుకోండి, దాన్ని పడగొట్టినా కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా నిన్న ధర్నాకి కూర్చున్నాము. ధర్నా కూర్చున్న టైంలో కొంతమంది వచ్చి మమ్మల్ని బెదిరించడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము కలిసికట్టుగానే ఏమైనా మా ప్రాణాలకు తెగించైనా సరే మేము ఈ పోరాటం సాగిస్తాం, మమ్మల్ని స్టేషన్లో వేస్తామని బెదిరిస్తా ఉన్నారు. ఎయ్యనివ్వండి, ఇంతకంటే జరిగేదంటూ ఏం లేదు. ఏ రోజైనా ఈ ప్రాణం పోవాల్సిందే. కానీ ఆ తాగుబోతులను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో మేము బలయ్యకంటే ఈరోజు మేము వాళ్ళు పెట్టి బార్ షాపులు పెట్టి వాళ్ళ చేతిలో బలి కావడం అన్న దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య 10 రోజుల నుంచి అది వేరే షాప్ పెడితే ఇప్పుడు ఆ షాప్ తీసేసి వైన్ షాప్కి ఇవ్వాలని చెప్పి అక్కడ ఆ షాపు ఓనరు ఇద్దరున్నారు. ఆ ఇద్దరిని మాకు తెలిసింది ఇక్కడ షాప్ పెడుతున్నారని చెప్పి తెలిసినప్పుడు అక్కడ ఏరియా మహిళలందరూ అడిగారు, ఫోన్లు చేసి అడిగితే పెట్టట్లేదమ్మా అని చెప్పారు. నిన్న పోయి చూస్తే వైన్ షాప్ పెడుతున్నారు అని చెప్పి వచ్చారు. అక్కడ ఏరియా మహిళలందరూ ఒక 100 మంది మహిళలు వెళ్ళినప్పుడు మేము అవన్నీ తీసి బయటేసాం. అక్కడ వాళ్ళ సామాన్లు అవన్నీ తీసి బయటేసినప్పుడు తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి, మీరు ఎందుకు వేసారు, బయట ఎందుకు వేసారు, అట్లా వేయకూడదు, మీ మీద కేసులు పెడతాము, మీరు 4-5 ముఖ్యమైన వాళ్ళని తీసుకుపోయి లోపల వేస్తే కొదం వాళ్ళందరూ బయటకు వస్తారని చెప్పి అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడారు. మాట్లాడినప్పుడు తీసుకెళ్ళండి అండి మమ్మల్ని, కాకపోతే 10 రోజులు అక్కడే ఉంటాము, ఇక్కడైతే షాప్ పెట్టనివన్నాం. తర్వాత అప్పుడు మళ్ళీ సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చినాక అప్పుడు చెప్పాడు, మీకు అక్కడ పెట్టనివమ్మా, మేము హామీ ఇస్తున్నాం అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి మేము ఇక్కడ పెడతాం, లోపల పెడతాం, ఏం చేస్తారో చేసుకోండి, పెట్టు, నువ్వేం చేస్తావో పెట్టినప్పుడు అప్పుడు నీ సంగతి తేలుస్తామని చెప్పి మహిళలందరూ అక్కడ వాళ్ళందరూ మాట్లాడి వాడిని గొడవ పెట్టుకొని పంపించారు. అట్లని ఇప్పుడు కానీ అక్కడ షాప్ పెడితే మాత్రం సీరియస్గా
మహిళలందరూ ముందుకొచ్చి ఆ షాపును పగలగొట్టడం అయినా కానీ కేసులు పెట్టినా ఏం చేసినా మేము ముందు